హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోన్‌పేలో చాలామంది ఆటోపే ద్వారా చాలా డిస్టర్బ్ అవుతుంటారు. సో, పేమెంట్ మంత్లీ లాగానే ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. సో, ఆటో పేమెంట్‌ని మనం ఎలా రిమూవ్ చేయాలి? అసలు ఏ ఆటో పేమెంట్స్ మనకి యాక్టివేషన్ ఉన్నాయని చూసుకోవడానికి సింపుల్‌గా ఏం లేదు మనకి. ఫస్ట్ మనం ఫోన్‌పే అనేది మన ఫోన్‌లో ఫోన్‌పే ఓపెన్ చేసుకుందాము. సో, ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. దెన్ ఇక్కడ మీకు ఫోన్‌పే అనేది ఓపెన్ అయిపోయింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు దిస్ హోమ్ పేజ్ ఫర్ ఫోన్‌పే. సో, మనకి రైట్ సైడ్‌లో మీరు చూసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. సో, ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. సో, ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీస్ అండ్ మినిమమ్ పేమెంట్స్ అండ్ లాంగ్వేజ్, బిల్ నోటిఫికేషన్ అండ్ పర్మిషన్స్ అండ్ థీమ్స్. సో, జస్ట్ మేనేజ్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి వేరే ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ పేమెంట్స్ మనం మేనేజ్ చేస్తున్నాం, రూపే కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా వాలెట్ గురించి మనకి ఇక్కడ అండ్ యూపీఐ సర్కిల్ నువ్వు ఎంతమందితో మీ యూపీఐని షేర్ చేసుకొని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్ చూసుకోవచ్చు. కొంచెం కిందకి మనం ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి చూడొచ్చు ఆటో పే అని కనిపిస్తుంది. సో, ఈ ఆటో పే మీద మనం ట్యాప్ చేసినట్లయితే సో, ఇక్కడ మనకి ఎటువంటి ప్లాన్స్ అనేవి మనకి సబ్స్క్రిప్షన్‌లో లేవు. సో, సబ్స్క్రిప్షన్‌లో ఉన్నట్టయితే మనకి ఇక్కడ ట్యాప్‌లో మనకి ఆన్‌గోయింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేసి మనం కింద డిలీట్ అనే ఆటో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం డీయాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా మనం ఫోన్‌పేలోనే ఆటో పేమెంట్ యాక్టివేషన్‌ని డీయాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్. Thanks for watching. If you found this video helpful, don't forget to like, share.